You know, the world went through a pandemic a few years ago, మరి కొన్ని సంవత్సరాల కిందము ఈ పాండింగ్ ద్వారా ఈ ప్రపంచము వెళ్ళింది. but I believe that Christians are actually in a pandemic today. అయితే వాస్తవానికి క్రైస్తవులు ఈ రోజులు కూడా ఈ పాండమిక్ లో ఉన్నారు అని నేను అనుకుంటాను. This is not a pandemic of a worldwide disease. ఇదేదో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనారోగ్యత అనేటువంటి పాండమిక్ కాదండి. It's a pandemic of unbelief. ఇది అవిశ్వాసము అనేటువంటి రోగం. You know, we are surrounded by voices of unbelief today. ఈరోజు మన చుట్టూ కూడా అవిశ్వాస స్వరాలతోని నిండి ఉంది. Things that promote unbelief. మరి దానికి తోడు ఈరోజు క్రైస్తవులు కూడా ఈ అవిశ్వాసాన్ని కలుగజేసే మాటలే చెప్తూ ఉన్నారు. They're saying you have to do this, and then only you will be saved. మీరు ఫలానా కార్యాలు చేస్తున్నప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందుకుంటారు అన్న మాటలు చెప్తున్నారు. I believe that all these voices, they feed unbelief today. ఇటువంటి స్వరాలన్నీ కూడా ఈరోజు మనలో అవిశ్వాసాన్ని కలుగజేస్తూ ఉంటాయని నేను అనుకుంటాను. And today the problem is that Christians are listening to these voices. అయితే ఈరోజు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే క్రైస్తవులు ఈ స్వరాలను వింటున్నారు.